అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో ఏంటో థంబ్‌నెయిల్ చూడగానే మీకు అర్థమైంటుంది కదండి. అయోధ్య నుంచి రాముడి పాదాలు తాకిన అక్షింతలు అనేవి ప్రతి ఒక్కరికి మనకి ఇంటింటికి ఇవ్వాలనైతే పంపిస్తున్నారండి. మనకి 22వ తేదీ జనవరి 22 మనకు అయోధ్యలో రామమందిరం అనేది మనకి ప్రారంభోత్సవం జరుగుతుంది కదండి. ఆ రోజు మనము ఇల్లంతా శుభ్రం చేసుకొని ప్రొద్దున్నే లేసి దీపారాధన చేసుకొని ఈ అక్షింతలు మన తల మీద వేసుకుంటే చాలా మంచిదండి. ఆ శ్రీరాముడి అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుంది అందరికీ కూడా. చాలామందికి నేను కొన్ని వీడియోస్లో చూసానండి, అక్షింతలు ఇంకా మాకు రాలేదు అని కామెంట్లలో పెడుతున్నారు కదండి. అక్షింతలు రాని వాళ్ళు ఎవరైతే నా వీడియో చూస్తారో ఒకసారి అయితే మీరు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి మీకు ఇంకా అక్షింతలు 22వ తేదీకంతా అందరి ఇళ్ళకి ప్రతి ఇంటింటికి వస్తాయండి అక్షింతలు. ఒకవేళ మీకు ఆల్రెడీ ఇచ్చేసి మీ వరకు రాలేదంటే మాత్రం ఇలా చేయండి. గుడి దగ్గరికి వెళ్ళి గుడి దగ్గర పూజారి ఉంటారు కదండి, ఆయన అడిగితే మీకు అక్షింతలు అలాగే 2 పేపర్లు అనేవి ఇస్తారు. ఇక్కడ నేను స్టిక్కరా లేక ఏంటి అనేది ఇది చూస్తున్నానండి. రామ మందిరంతో వచ్చిన ఒక పేపర్ అనేది ఇచ్చుంటారు. అలాగే ఇంకోటి మనకి గుడి గురించి మొత్తం ఇందులో వేసి ఉంటారండి పేపర్లు. ఇంకొక పేపర్లో అంటే ఎలా చేయాలి, ఏం చేయాలి, గుడి ఓపెనింగ్ ఎప్పుడు, ఏ టైంకి, ఇవన్నీ కూడా మనకి ఇందులో ఉంటాయి. అలాగే అయోధ్యలో ముఖ్యమైన గుళ్ళు ఏంటి అవన్నీ కూడా ఇందులో ఉంటాయండి. అక్షింతలు రాని వాళ్ళు తప్పకుండా అయితే మీకు 22వ తేదీకి అయితే వస్తాయండి. రాని వాళ్ళు ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదండి. మనకి దగ్గరలో ఉన్న గుడిలో వెళ్ళి అడిగితే మనకి ఇచ్చేస్తారు. మన వరకు ఎవరికైనా సరే ఇప్పుడు మనకు అక్షింతలు వచ్చాయి కదండి, మామూలుగా కొన్ని అక్షింతలు కలుపుకొని మామూలు ఇంట్లో కొన్ని అక్షింతలు కలిపి అందులో ఇవి కలిపి కూడా మనం ఇవ్వచ్చండి ఎవరికైనా రాని వాళ్ళకి. పూజారి చెప్పారు నాకు, ఆయన చెప్పారు ఈ విధంగా అక్షింతలు తయారు చేసుకొని ఇంట్లో ఈ మనకి శ్రీరాముడి పాదాలు తాకిన అక్షింతలు, అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇలా కలిపేసుకొని మనము వీటిని రాని వాళ్ళకు కూడా పంచవచ్చండి. ఇది మనం కలపగానే ఇవి కూడా మనకు పవిత్రమైపోతాయి. మనము శుభ్రంగా ఉండి మనం వీటిని కలుపుకొని నీట్గా రాని వాళ్ళకి ఇచ్చినా కూడా అంతే పుణ్యం ఉంటుందండి. వాళ్ళకి ఇవ్వడం వల్ల కూడా. సో ఎవరికైనా రాలేదు అని బాధపడే వాళ్ళకి మీ దగ్గర ఉన్న అక్షింతల్లో కొంచెం కలిపి ఇవ్వండి. వాళ్ళకు కూడా మనము ఈ పుట్టినరోజులు, పెళ్లి రోజులు స్పెషల్గా మనము ఏవైనా ఫంక్షన్ చేసుకునేటప్పుడు అక్షింతలు అనేది తప్పకుండా అయితే కలుపుతారు కదండి. అలాంటప్పుడు ఇలా చేసి చేయొచ్చండి. అలాగే 22వ తేదీ ప్రొద్దున్నే లేసి మనము తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని దీపారాధన చేసుకొని ఈ అక్షింతలు మన తల మీద చల్లుకొని శ్రీరామ జయరామ అనే నామం పఠించి తర్వాత మన తల మీద వేసుకుంటే సీతారాముల ఆశీస్సులు అనేవి మనకు ఉంటాయండి. అలాగే 22వ తేదీ సాయంకాలం మనము దీపారాధన చేస్తే కూడా చాలా మంచిదంట. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా అలా చేయండి. ఆ రోజు దీపారాధన సాయంకాలం మనము ఇంట్లో అలాగే బయట దీపాలు అనేది వెలిగించాలి. అంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.